హాయ్ అండి. ఎప్పుడు ఒకే రకం దోశలు వేసుకునే కన్నా చూడండి ఈ విధంగా చిన్న చిన్న మార్పులతో మనమే చేసుకుంటే బాగుంటుంది కదా. మన హెల్త్కి కూడా మంచిదే కదండి. ఇవ్వండి అసలు ఎంత స్మూత్గా ఎంత స్పాంజీగా వచ్చాయో, ఎంత చాలా మెత్తగా ఉన్నాయండి. ఎంత బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక కొమ్మిశనగలు ఒక గ్లాస్ అనమాట. కీనోవా రైస్ 2 స్పూన్లు వేసాను. కీనోవా రైస్ అంటే మంచిదే కదా. ఈ విధంగా నైట్ నానబెట్టాను. మా ఉదయాన్నే అనమాట. ఇవి చూసారా ఎంత మెత్తగా నానిపోయాయో. ఇవి మనం ఇలా మిక్సీ వేసేసుకోవాలి. మొత్తం మిక్సీ వేసేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ చట్నీకి అనమాట. నేను వేపిన శనగపలుకులు 2 స్పూన్స్ ఉంటాయి, ఒక కప్పు తీసుకున్నాను. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ 1 స్పూను, నెక్స్ట్ గుమ్మడి గింజలు 1 స్పూను, కొత్తిమీర, కొబ్బరి ముక్క అనమాట, కోకోనట్ ముక్క, పచ్చిదైన పర్లేదు వెండిదైన పర్లేదు వేసుకోవచ్చండి. చిన్న చింతపండు, నెక్స్ట్ పచ్చిమిర్చి మీ కారం పెట్టి మీరు వేసుకోండి చట్నీకి. అలాగే నెక్స్ట్ కొత్తిమీర, ఇవన్నీ ఇలాగన మిక్సీ వేసేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మీ టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ మిక్సీ వేసేసాను చట్నీకి. చూసారా ఇప్పుడు ఈ చట్నీ పోపు వేసేసుకున్నాం. పోపు మీకు తెలిసిందే కదా. పోపు అయిపోయింది. నెక్స్ట్ మనం దోశలు వేద్దామండి. ఇవ్వండి రేకు వేస్తాను. రేకు వేసి దోశల పిండి అండి కొద్దిగా పలచగా కలుపుకోండి. అంటే మరీ పలచగా కాదు, మరీ చిక్కదనం కదా, అలా ఉండాలి. దోశలు మీద చాలా బాగున్నాయండి, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట.